సాధనకు స్వాగతం. ధ్యానం అనే దాని గురించి మనం విపులంగా చెప్పుకుంటూ భగవద్గీతలో ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానయోగం, దీన్నే మా గురువుగారు మాస్టర్ టీకే గారు ఏం పేరు పెట్టారంటే దానికి యోగాభ్యాసం అనేటటువంటి పేరు పెట్టారు ఈ అధ్యాయానికి. ఎందుకంటే ఈ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం మన నిత్య జీవితంలో మనం యోగాభ్యాసం చేయటానికి కావలసిన విధంగా మనం ఎటువంటి జీవన సరళిని ఏర్పాటు చేసుకోవటం వల్ల, లేదంటే మనం ఎటువంటి దినచర్యను ఏర్పాటు చేసుకోవటం వల్ల, ఎటువంటి మన యాటిట్యూడ్, మన స్వభావాన్ని మార్చుకోవటం వల్ల, ఏ విధంగా మనం ఉండటం వల్ల మనం ఒక చక్కటి ధ్యాన స్థితిలోకి వెళ్ళగలము అనేటటువంటిది మనకి భగవద్గీతలో అందించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పనికి మనం ఒక కారణం వెతుకుతాం. ఓహో, ఈ కారణం వల్ల మనం ఈ పని చేస్తున్నాం, దానివల్ల మనకి ఫలితం వస్తుంది అనేటటువంటి భావం, దాని ఆధారం చేసుకొని మనం పనులు చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ మనకు భగవద్గీత ఏం చెప్తుందంటే, నీ కర్మానుసారం నీ దగ్గరికి ఏ పని రావాలో ఆ పని వస్తుంది. మహర్షులైనటువంటి వాళ్ళైనా సరే, ఆఖరికి భగవంతుడు దిగి వచ్చినా సరే, కర్మ అనేటటువంటిది నడిచి వస్తుందని చెప్తారు. ఎలా వస్తుందండి అంటే, మనకి రాముడి చరిత్ర మనం చదివాం, అలాగే కృష్ణ చరిత్ర మనం చదివినప్పుడు, మహాత్ముల చరిత్రలు మనకు చదివినప్పుడు, అనేక అవతార రహస్యాలు మనకు తెలిసినప్పుడు, వాటి గురించి మనకు అందించినటువంటి పెద్దలు వాటిల్లో ఉన్నటువంటి అనేక విషయాలు మనకి ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో ఇలాగా అని. అంటే మనం విశ్వం యొక్క ఒక ప్రణాళికలో మనం భాగమై ఉన్నప్పుడు, ఆ విశ్వ ప్రణాళికకు సంబంధించినటువంటి ప్రణాళిక మన దగ్గరికి అందులో మన ప్రణాళికతో కలిపి వస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తుంటామంటే, మనం మన లైఫ్ ప్లాన్లలోనో లేదంటే మనం అనుకునేటటువంటి పనులలోనో ఇది చేయటం వల్ల అది, అది చేయటం వల్ల ఇది అని ఆలోచించుకుంటూ మనం ఒక ప్రణాళికలో భాగం అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోయి మన సొంత ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ అందులోనే కొట్టుకుంటూ అందులోనే కింద మీద పడుతూ మన శాంతి లేదు, ఆ శాంతి లేదు, ఈ శాంతి లేదు, దానికి వాడు కారణం, దీనికి వీడు కారణం అని చెప్పుకుంటూ గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం, గురువుల చుట్టూ తిరుగుతూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ మనం అనుకున్నది ఏది, మనకు కావాల్సినటువంటి సంతోషం కానీ, సుఖం కానీ, శాంతి కానీ, ప్రశాంతత కానీ మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే, చెప్పినటువంటి విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండానో, లేదంటే దాన్ని సరిగా ఆచరించకుండానో, లేదంటే మనం ఇవాళ ఇది ఈ కార్యక్రమం చేయంగానే మనకి నెక్స్ట్ వెంటనే మరి ఇవాళ మనం పూజ చేసాం కాబట్టి రాత్రికి అమ్మవారు మా ఇంటికి వచ్చేస్తుంది, లేదంటే అయ్యవారు మా ఇంటికి వచ్చేస్తారు, స్వామి నాకు మరి భక్త తుకారాం సినిమాలో కనుక చూపించినట్లుగా మా ఇంటికి ఒక పుష్పక విమానం వస్తుంది వైకుంఠం నుంచి అని మనం ఆలోచిస్తాం. కానీ మనం చేస్తున్నటువంటి సాధన ఏంటి, మన మనసు ఏంటి, మన ఆలోచన ఏంటి, మనం ఏ విధంగా చేస్తున్నాం అనేటటువంటి ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఒక ఆశ కారణంగా. సో మరి అది లేకుండా ఉండాలంటే అది ఉండటం వల్లనే మనం జీవిస్తున్నాం, దాని ఆధారంగానే మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం, తప్పు లేదు. కానీ ఆ స్థితి నుంచి ఇంకొంచెం పై స్థితికి మనం ఎదగాలి. ఎందుకంటే అది మన కిందకి లాగేస్తూ ఉంటుంది. ఒక పక్షి తన రెక్కలకు ఏదైనా కట్టేసామనుకోండి, అది ఎంత ప్రయత్నం చేసినా పైకి ఎగరలేదు, అది విప్పేస్తే వెళ్ళిపోతుంది. అలాంటి బంధనాలు మనం ఎన్నో ఏర్పాటు చేసుకుని అవన్నీ మన మనసు చుట్టూనే మనల్ని బంధించి వేసి మనల్ని కదలలేని స్థితిలో మనకి ఉంచేసినాయి. అటువంటి ఒక కదలలేని స్థితిలో మనం ఉండి, ఏది శారీరకంగా కానీ మానసికంగా కానీ అనుకుందాం, అటువంటి ఒక కదలలేని స్థితిలో ఉండి కదలాలనేటటువంటి భావం విపరీతంగా ఉన్నప్పుడు, ఆ స్థితిలో మన మనసు ఉన్నప్పుడు మనం ధ్యానం చేయాలి అని మనం కూర్చుంటే మనకి ధ్యానం ఎలా కుదురుతుంది? కుదరదు. గురుగారు చెప్పారు ఒకసారి ఏంటంటే, ధ్యానం అనేటటువంటిది నువ్వు చేసేది కాదురా, నీలో జరిగేదని చెప్పారు. ధ్యానం జరిగేది అంటే నిరంతరం మనం మన యోగాభ్యాసంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధులు అనేటటువంటి స్థితికి మనం ఒక్కొక్కటి మనం సాధన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు, మనలో ఆ స్థితి ఏర్పడినప్పుడు, మనం ధ్యానం చేద్దామని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన మనసు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా మనం అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. గతంలో మనం చెప్పుకున్నవి గనక మళ్ళీ గనక ఒకసారి మీరు కొరిలేట్ చేసుకొని విన్నట్లయితే మనం ఎందుకు ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం అన్నది అర్థం అవుతుంది. దానికోసమే సాధనా బై మంగేష్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఆడియోస్ అన్ని అందులో పెట్టడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు వాటిని విని వారి సాధనలు కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే
జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనకి కొన్నిసార్లు కొన్ని సమయాల్లో మనకి కొన్ని అర్థం కావు. అందుకనే మనకు పెద్దలు అనేక రకాలైనటువంటి విషయాలు అందించారు. ఆ అందించిన విషయాలని కొన్ని సందర్భాల్లో ఆయా కాలమాన పరిస్థితులను బట్టి అప్పుడున్న భాషను అనుసరించి, అప్పుడున్న ఎగ్జాంపుల్స్ అనుసరించి వాళ్ళు అవి ఇవ్వటం జరిగింది. వాటిని కాలానుగుణంగా మార్పు జరుగుతున్న కొద్దీ ఇప్పుడు మనం ఆ భాషను పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని మరికొంతగా డైల్యూట్ చేసుకుని అందరికీ అందించేటటువంటి విషయంలో భాగంగానే మనం ఆ విషయాల్ని మరికొంత విపులంగా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఇలాంటి విషయాలు మనకు చెప్పుకుంటూ ఉన్నప్పుడు సాధారణంగా మనకి కొన్ని ప్రశ్నలు అనేటటువంటివి తలెత్తుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రశ్న అనేటటువంటిది లేకపోతే మనకి అసలు నెక్స్ట్ ఏమిటి అనేటటువంటి భావన రాదు. పక్షి ఎగురుతోంది, అలా ఎందుకు పక్షి ఎగరగలుగుతోంది, మనిషి ఎందుకు ఎగరలేకపోతున్నాడు అనేటటువంటి ఒక ప్రశ్న వాడిలో, ఒక మనిషిలో ఆ ప్రశ్న పుట్టడం వల్ల, దానికి కావాల్సినటువంటి రీసెర్చ్ చేయటం వల్ల పక్షి ఎలా ఎగురుతోంది, అది ఎలా వెళుతోంది, అది ఎలా టేక్ ఆఫ్ అవుతోంది, ఎలా ల్యాండింగ్ అవుతోంది అనేటటువంటి రకరకాలైనటువంటి ప్రశ్నలు మనిషి మెదడులో రావటం వల్ల, దానికి కాలం కూడా అనుకూలంగా కలిసి రావటం వల్ల, ఇది అండర్లైన్ చేసుకోవాలి. మనకి ప్రశ్న ఒకటి పుట్టంగానే సరిపోదు, దానికి కాలానుగుణంగా కూడా కాలం కూడా కలిసి రావాలి. అలా కలిసి రావటం వల్ల ఈ రోజున మనం విమానం అనేటటువంటిది, ఏరోప్లేన్ అనేటటువంటిది ఇవాళ మనం అనుభూతి చెందుతూ ఉన్నాం. ఎక్కడికైనా చాలా వేగంగా ప్రయాణం చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రశ్న అనేటటువంటిది మనిషి మెదడులో పుట్టాలి. ఒక గురువు ఇచ్చిన వాక్యమో లేదంటే ఒక మంచి చక్కటి విషయం విన్నప్పుడో చదివినప్పుడో దాని గురించి ఒక మథనం అనేటటువంటిది మనలో జరగాలి. గత వారం మనం మాట్లాడుకున్నటువంటి విషయాల్లో ఒకసారి నేను ఒక విషయం చెప్పాను. అదేంటంటే ఒక 10,000 మంది మీద ఒక సర్వే చేసి దాన్ని కోట్ల మంది మీద మనకు మామూలుగా రుద్దడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక 10,000 మందికి యావరేజ్గా ఒక బ్లడ్ ప్రెషర్ చెక్ చేసో, షుగర్ టెస్ట్ చేసో, దానికి వచ్చేటటువంటి వాల్యూస్ని ఆధారంగా ఓకే ఇంత ఉంటే దీనికి మినిమం వాల్యూ ఇంత ఉండాలి అని చెప్పడం జరిగింది. అది జరుగుతూ ఉన్నది. దానికి మనకు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కూడా. దానికి ఎవరో ఏదో డిసైడ్ చేస్తారు, దాన్ని బట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటుందని. కానీ అందరు మనుషులకి అది వర్తిస్తుందా అని కనుక మనం ఆలోచిస్తే అది వర్తించదు. కారణం ఏంటి? ఒక మనిషి స్వభావానికి ఇంకొక మనిషి స్వభావానికి వేరుంటుంది. అలాగే ఒక మనిషి పనిచేసే తీరుకి ఇంకొక మనిషి పనిచేసే తీరుకి వేరుగా ఉంటుంది. సో వారి స్థితిగతులను బట్టి, వారి చేసేటటువంటి పనులను బట్టి ఎవరికి ఎంత ఉండాలి అన్నది వాళ్ళ శరీరం నిర్ణయం ప్రకారం కొన్ని జరుగుతూ ఉంటాయి. అది ఓవర్ డోస్ అయితేనేనో, అవి పెరిగిపోతేనో అప్పుడు శరీరం మనకి కొన్ని అనారోగ్య సూచనలు అనేటటువంటిది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక కాయ కష్టం చేసుకునేవాడికి, శారీరక శ్రమ ఎక్కువ చేసేవాడికి మరి ఆహారం ఎక్కువ తీసుకోవాలి, శరీరానికి సంబంధించింది. అలాగే శారీరక శ్రమ తక్కువ చేసేటటువంటి వాడికి ఆహారం తక్కువ తీసుకోవాలి, వాడి పౌష్టికాహారం ఎక్కువగా ఉండాలి, మెదడుకు పదును పెట్టేటటువంటి ఆహారం ఎక్కువగా ఉండాలి. ఇలా ఎలా అయితే డివిజన్స్ ఉన్నాయో అలాగే వాళ్ళు ఇచ్చే మందుల్లో తేడా ఉంటుంది, అలాగే వాళ్ళకి వచ్చే యావరేజ్ వాల్యూస్లో తేడా ఉంటుంది. కానీ మనకేం చేస్తున్నారంటే అందరినీ ఒకే గాడిని కట్టేశారు. అయితే ఈ విషయం విన్నప్పుడు మన శ్రోత అయినటువంటి జయ గారికి ఒక ప్రశ్న ఆవిడ మనసులో ఉదయించింది. ఏంటంటే, బాగుందండి మీరు చెప్పింది విన్నాను. ఆవిడ నాకు పర్సనల్గా ఒక మెసేజ్ పెట్టారనమాట. అదేంటంటే, నేను విన్నానండి మీరు చెప్పింది, కాకపోతే నాకు ఒక సందేహం కలిగింది, మీరు వీలుంటే ఆ సందేహం చెప్పమని ఆవిడ ప్రశ్నించారు. అదేంటంటే, మనకి గ్రహాలు 9 అని చెప్తారు, అలాగే 27 నక్షత్రాలని చెప్తారు, మరి అలాగే 12 రాసుల కింద మనకు చెప్తారు. ఇవన్నీ కూడా ఇన్ని కోట్ల మందికి ఎలా అప్లికబుల్ అని చెప్పేసి ఆవిడ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న చాలా చిన్నదే, కానీ ఆ ప్రశ్న గురించి మనం చెప్పుకోవాలనుకుంటే అసలు సాధారణంగా 1, 2, 3 షోలు చెప్పుకోవాల్సినంతటువంటి సమాధానం ఉంటుంది దానికి. అది ఎలా పనిచేస్తాయి అనేటటువంటిది చాలా పెద్ద సబ్జెక్ట్. అది మన చుట్టూ ఉన్నటువంటి భూమి, సూర్యమండలం, ఆ సూర్యమండలం ఉన్నటువంటి గ్రహాలు, మరి ఇలాంటి అనేక వేల సూర్యమండలాలు, ఆ సూర్యమండలాల్లో కూడా ఉన్నటువంటివి, ఈ విశ్వ ప్రణాళిక ఎలా పనిచేస్తుంది అని ఇంత వివరంగా మనం చెప్పుకోవాలంటే చాలా పడుతుంది. కానీ మనం సూక్ష్మంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నదాన్ని కనుక ఆలోచిస్తే, నా సొంత ప్రజ్ఞతో కాకుండా నాకు అర్థమైన విషయాన్ని నేను మా గురువు గారు అయినటువంటి మా శ్రీకే గారు అనేక సందర్భాల్లో విదేశాల్లో ఆయన ఇచ్చినటువంటి అనేక ఆంగ్ల ప్రసంగాల్లో వీటన్నిటి గురించి ప్రస్తావించేయటం అనేటటువంటిది జరిగింది. ఆయన రాసినటువంటి పుస్తకాల్లో ఈ విషయాన్ని చదివి, అందులో ఒక పుస్తకం
అదేంటంటే ఆస్ట్రాలజీ అండ్ అకల్ట్ అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అనేటటువంటి ఒక పుస్తకంలో అసలు ఆయన ఆస్ట్రాలజీ అనేటటువంటిది ఎందుకు అనేటటువంటి ఒక ప్రసంగం, ఆయన జెనీవాలోనో ఎక్కడో విదేశాల్లో చేసినటువంటి ఒక ప్రసంగం. ఆయన చెప్తారు, మన వాళ్ళకంటే వాళ్లే ఎక్కువ ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, కాబట్టి చాలా యోగపరమైనటువంటివి కానీ జ్యోతిషపరమైనటువంటివి కానీ మరి ఇలాంటి రహస్యాలు విదేశాల్లో చెప్పినటువంటి ప్రసంగాల్లోనే ఎక్కువగా వచ్చినాయి అనేటటువంటి విషయం కూడా ఆయన చెప్పారు. దాంట్లో చెప్తారు అసలు హౌ ద ప్లానెట్ వర్క్ ఇన్ అస్, అసలు ప్లానెట్స్ ఎలా పనిచేస్తాయి, అసలు వాటికి మనకి కొరిలేషన్ ఏంటి, ఎలా అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయం ఆయన చెప్పారు. దానిని నేను అర్థం చేసుకోగలిగినంత అర్థం చేసుకొని మీకు వివరింపదగినంత వివరించాలంటే నేను దాదాపు ఒక 5-6 సార్లు పైన దాన్ని చదివి ఏదో చాలా కొంచెం ఒక అణువంత అర్థం చేసుకున్న విషయాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్తారు, మామూలుగా మనం ఒక అణువును చూసామనుకోండి, ఒక అణువు అనేటటువంటి దాని నిర్మాణం చూస్తే దాంట్లో ఒక కేంద్రం ఉంటుంది, దాని చుట్టూ తిరిగేటటువంటివి కొన్ని ఉంటాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. మనం దానికి ఒక బౌండరీ గీసుకుంటాం. ఆ బౌండరీ నిజంగా ఉందా లేదా అన్నది కూడా మనకు తెలియదు, కానీ ఆ బౌండరీలో అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అంటే దాంట్లో కొన్ని కోటాను కోట్ల శక్తుల యొక్క ఈక్విలిబ్రియం అనేటటువంటిది ఉంటుంది, సమతుల్యత అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సమతుల్యత కారణంగానే అందులో ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయో మనకు తెలియదు. ఒక అణువులో ఎంత శక్తి ఉందో మనకి తెలుసు కదా. ఒక అణు విస్ఫోటనం జరిగిందనుకోండి, ఎంత శక్తి జరిగింది అన్నది మనకి జపాన్ మీద వేసిన బాంబులు కానీ ఆ తర్వాత చేసినటువంటి అణు ప్రయోగాలలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక అణువులో అంత శక్తి ఉంది. అంత శక్తి ఉన్నటువంటి ఒక కోటాను కోట్లైనటువంటి అణువులు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. అలాంటి ఒక అణువును గనక మనం తీసుకుంటే అందులో ఎన్ని కోటాను కోట్ల శక్తులు ఎలా పనిచేస్తున్నాయని గనక మనం ఆలోచిస్తే మన సౌర వ్యవస్థ, మన సౌర కుటుంబం అనేటటువంటిది కూడా ఒక అణువుతోటి పోల్చి దానిలో కూడా ఒక ప్రజ్ఞ ఉంది. మనలో ఎలా అయితే ఒక కాన్షియస్నెస్ ఉందో అలాగే ఈ ఎంటైర్ సోలార్ సిస్టంలో కూడా ఒక కాన్షియస్నెస్ అనేటటువంటిది ఉంది. మనం మనల్ని ఒక వ్యక్తిగా ఎలా చూస్తున్నామో ఈ సౌర కుటుంబం కూడా ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిగా మనం కంపేర్ చేసుకోవాలి అని చెప్తారు. మనలో ఎలా అయితే మన మనస్సు ఉందో, మనలో ఎలా అయితే శక్తి ఉందో, మనలో ఎలాగైతే ఒక పదార్థం శరీరం ఎలాగైతే ఉందో అలాగే ఈ సౌర కుటుంబానికి కూడా మనం ఒక కొరిలేట్ చేసుకోవాలి, దాన్ని మనం కరస్పాండెన్స్ చేసుకోవాలి అని చెప్తారు. మనలో ఎలా అయితే గట్టిగా, మృదువుగా, తేలిగ్గా లేదా వాయువులు ఎలా ఉన్నాయో అలాగే మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసియస్ స్టేట్స్ అనేటటువంటివి కూడా ఉన్నాయి. అవే మన శరీరంలో కూడా, మన శరీరం అనేటటువంటి భౌతిక పదార్థం, మనలో ఉన్న ప్రాణశక్తి, మనస్సు ఇలా ఎలాగున్నాయో. మరి ఇవన్నీ మనకు తెలియాలంటే ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే న్యాస విద్య, దాన్ని లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటారు. ఇది మనకి బాగా తెలిసినప్పుడు మనం దీన్ని కొరిలేట్ చేసుకోగలము అని చెప్తారు. ఇది న్యాస విద్య అంటే మామూలుగా మనకి పూజా కార్యక్రమాల్లో మనకి చాలా సందర్భాల్లో మనకు చెప్తూ ఉంటారు. మనకు రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా రుద్రాభిషేకంలో ఎన్నో రకాలైనటువంటి న్యాసం అనేటటువంటిది వస్తుంది. మన శరీరంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క దేవతని, ఆ దేవత ప్రజ్ఞని గుర్తించడం అనేటటువంటిది ఈ న్యాసంలో మనకు తెలుస్తుందన్నమాట. అది మామూలుగా మనం చేసేటప్పుడు చెప్తూ ఉంటారు కదండి, మనకి కొన్ని మామూలుగా ఓం అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమః, దర్శపూర్ణ మాసాత్మనే తర్జనీభ్యాం నమః అని మనకి రుద్రంలో వస్తుంది. మహాన్యాసం, లఘున్యాసం అనేటటువంటిది. అలాగే మన శిరస్సులో ఉన్నటువంటి దేవతా ప్రజ్ఞల్ని ఇవన్నీ కూడా మనకి చెప్తారనమాట. ప్రజననే బ్రహ్మాతిష్టతు, పాదయోర్ విష్ణు తిష్టతు, హస్తయోర్ హరస్తిష్టతు, ఇలా రకరకాలుగా మనకు చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రజ్ఞలు మన శరీరంలో కూడా కొన్ని కేంద్రాల్లో అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అంటే నీ శరీరమే ఒక విశ్వం. అలాంటి విశ్వమైనటువంటి నీ శరీరంలో ఈ విశ్వంలో ఏ ఏ శక్తులైతే పనిచేస్తున్నాయో వాటన్నిటి కరస్పాండెన్స్ సెంటర్స్ అన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి అని గుర్తించి నువ్వు విశ్వమయుడవై, ఈశ్వరుడవై, సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపంగా మారి నువ్వు ఆ పూజలో పాల్గొనటం అనేటటువంటిది ఈ న్యాసానికి సంబంధించినటువంటి న్యాస విద్య. దీన్ని మన మహర్షులు గుర్తించి మనం చేసుకునేటటువంటి ప్రతి పూజలో కూడా, లేదంటే ప్రతి హోమంలో కూడా, లేదంటే ప్రతి అభిషేకంలో ఎక్కడైనా సరే ఈ న్యాస విద్య అనేటటువంటిది ఒకటిచ్చి
సృష్టిలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞని, ఆ కేంద్రాన్ని, నీలో ఉన్న కేంద్రానికి ఒక కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకునే విధానాన్ని మనకి ఈ కరస్పాండెన్స్ న్యాస విద్యలో మనకి పెద్దలు అందించారు. అలాగే సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడింటిని గనుక మనం తీసుకున్నట్లయితే, మిగిలిన నక్షత్రాలు మనకు ఆకాశంలో మనం చూసినట్లయితే మిగిలిన వాటిని మనం గుర్తించలేం. అంగారకుడు గుర్తించలేం, బుధుడిని గుర్తించలేం, మరి అలాగే కుజుడిని గుర్తించలేం. మామూలుగా సామాన్య మానవుడు ఈ భూమి మీద నిలబడి చూస్తే కనపడేటటువంటి ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే, భూమి మనకు కనపడుతుంది, చంద్రుడు మనకు కనపడతాడు, సూర్యుడు మనకు కనపడతాడు. ఈ మూడే కదా మనకు కనపడేది. అంటే ఈ సూర్యుడు అనేటటువంటి దాన్ని మనలో ఉన్నటువంటి నేను అనేటటువంటి ఒక కేంద్రంతో మనం అనుసంధానం చేసుకోవాలి. అంటే ఇల్యూమినేటింగ్ సెంటర్. సూర్యుడు స్వయం ప్రకాశకుడు, మరి చంద్రుడో రిఫ్లెక్టివ్ ప్రిన్సిపల్. అంటే సూర్యకాంతి చంద్రుడి మీద పడటం వల్ల ప్రతిబింబాత్మకంగా చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అలాగే భూగోళం అంటే నీ భౌతికమైనటువంటి శరీరం. ఇది ఒక కరస్పాండెన్స్. అలాగే నేను మనలో ఉన్నటువంటి భావము, ఈ నేనుకి భావానికి ఒక ప్లేస్ ఇచ్చేటటువంటి ఒక చోటు. ఇది లా ఆఫ్ కరస్పాండెన్స్. అంటే న్యాసం అంటే ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలా అర్థం చేసుకున్నామో మనకు ఒక కొరిలేషన్ వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటివి కొంచెం థిక్గా ఉంది కదా మనం అర్థం చేసుకోవడానికి. అలాగే ఇప్పుడు వీటన్నిటికీ ఒక అమరిక అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఆ దేశంలో ప్రజలందరూ ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది ప్రజలకి ఒక గవర్నమెంట్ ఉందా, లేదంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గవర్నమెంట్ ఉందా? ఒకసారి ఆలోచించండి. ఒకే ఒక గవర్నమెంట్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంటుంది. అలాగే మనం ఈ సౌర కుటుంబం అనేటటువంటి దాంట్లో ఒక భాగమై ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రజ్ఞలు ఎలా పనిచేస్తున్నాయో, వాటి కరస్పాండెన్స్ సెంటర్స్ అన్నీ కూడా మనలో ఉన్నప్పుడు వాటికి మనకి ఒక ఇంటర్ రిలేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మన మహర్షులు ఎంత ముందు చూపుతోటో, ఎంత జ్ఞానంతోటో, వాళ్ళు ఎంత విషయాన్ని వాళ్ళు గ్రహించి అనుభూతి చెంది రాబోయే తరాల్లో ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి, వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టం అని మనకు అందించారో మనకు తెలుస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఈ అరేంజ్మెంట్ అన్నది ఎలా తెలుస్తుంది. ఇట్స్ సో సీక్రెటివ్ అరేంజ్మెంట్ లాగా. దానిలో ఒక గొప్ప రహస్యం ఉంది. అరేంజ్మెంట్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. ఈ విషయాన్ని మీకు చెప్పాలి అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి ఇదే విషయాన్ని మీ అందరికీ చెప్పడం ఒకటైతే, ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతుంటే ఈ టోరీ రేడియో ద్వారా వింటున్న వాళ్ళందరికీ ఈ విషయం వెళ్ళటం అనేటటువంటిది ఒక సౌకర్యం. మీరందరూ నా దగ్గరికి రావక్కర్లేదు, నేను మీ దగ్గరికి రావక్కర్లేదు. కానీ నేను మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ ప్రపంచంలో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో టోరీ రేడియో ఎవరు పెట్టుకున్నా వాళ్ళందరికీ వినపడుతుంది. లేదా రేపు నేను దీన్ని యూట్యూబ్లో పెట్టినప్పుడు ఇది వింటున్న వాళ్ళందరికీ కూడా విషయం తెలుస్తుంది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేటటువంటి ఒక రహస్యం. అలాగే ఆకాశంలో తిరిగేటటువంటి ఈ గ్రహాలు ఇవన్నీ కూడా వాటి విధంగా వాటిని అరేంజ్ చేసుకుంటాయి. అలా అరేంజ్ చేసుకోవటం అనేటటువంటిది ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక రహస్యం. మనం దాన్ని గమనించాలి. మనతో ఈ ప్రశ్న వేసిన జయ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకే నేను సమాధానం చెప్తున్నాను. మీరు మళ్ళీ మధ్యలో వచ్చారు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. నేను వింటున్నా, మళ్ళీ ఆ గ్యాప్ వింటాను మళ్ళీ యూట్యూబ్ లో. అయితే మీరు లాస్ట్ టైం అంటే చెప్పడానికి వచ్చాను, ఎంకరేజింగ్ గా ఉంటదని, నచ్చిందని చెప్పడానికి. అదేంటంటే ఫ్లడ్ లైట్ సన్ లైట్ అన్నారు కదా, ఆ పోలిక నాకు ఎంతో నచ్చింది అనమాట. మనసు, బుద్ధి, ఆత్మ, దాన్ని అలాగా. ఎందుకంటే నాకు ఈ ఎగ్జాంపుల్స్ ఇష్టం. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఉపయోగించే సాధనాలు కదా, అందుకే ఇష్టం అన్నమాట. బాగుందండి. సరే సార్, చెప్పండి, వింటున్నాను. మధ్యలో ఇంటరప్ట్ చేశాను. తర్వాత ఇందాక ఒకటి అడిగారు కదా ప్రశ్న, గవర్నమెంట్ అందరికీనా? హలో, చెప్పండి. అందరికీ అప్లికేబులా, ఒక్కొక్కరికి విడివిడిగా అప్లికేబుల్ అంటే, నాకు అది ఏం తోచిందంటే,
అందరికీ అంటే ఒకరికి అప్లై అయితే అందరికీ అప్లై అనే కదా అర్థం. అది నాకు అవును. తోచిందనమాట ఆన్సర్. అవును. కరెక్టే. సరే మీరు ఇది చాలా మీరు 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 చిన్న ప్రశ్న వేశారని మీరు అనుకున్నారు. దానికి దానికి సమాధానం చెప్పాలంటే చాలా ఉంటుందన్నమాట. అందుకే వీలైనంతగా చెప్తున్నాను. వింటూ ఉండండి. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఈ ప్లానెట్స్ అనేటటువంటివి కూడా వాటి ఏర్పాట్స్ వాటికి ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అవన్నీ కూడా ప్రజ్ఞలే. సూర్యుడు అనేటటువంటి ఒక వ్యక్తిగా గనక మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రజ్ఞలుగా మనం గుర్తుంచుకోవాలి. అందులో భాగమై ఉన్నాం కాబట్టి వాటి ప్రభావం మన మీద కూడా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఒక చెట్టు ఉంది, పూర్తిగా పెరిగిన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి వచ్చిన ఒక విత్తనం ఉంది అనుకుందాం. చెట్టు ముందా, విత్తనం ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, ఇలాంటి డొంక తిరుగుడు చాలా మనకు ప్రపంచంలో ఈ రోజుకి తెగనం ఎన్నో ఉన్నాయి. భూమితో పాటే అన్నీ పుట్టినాయి అని అనుకోవాలి మనం. ఎందుకంటే అవి ఎలా వచ్చినాయి అంటే భూమితో పాటే వచ్చినాయి. భూమి పుట్టినప్పుడే వాటితో పాటే వచ్చినాయి అని మనకి పెద్దలు ఇచ్చినటువంటి వాక్యం. దాని గురించి మనం తవ్వుకోవటం ఎందుకుంటే తన్నుకోవటం కోసమే తప్ప తెగి దానికి ముందుకు వెళ్ళటానికి కాదనమాట. సో ఒక చెట్టు ఉంది, ఒక విత్తనం ఉంది. ప్రతి విత్తనంలో కూడా చెట్టులో ఉన్నటువంటి అన్ని భాగాలు ఉంటాయా ఉండవా అని గనక మనం ప్రశ్న వేసుకుంటే ఉంటాయి అనే సమాధానం వస్తుంది. అలాగే ఒక పండు ఉంది. ఒక పండులో ప్రతి విత్తనంలో ఆ చెట్టు యొక్క అన్ని భాగాలు కూడా దాని మీద ప్రభావితమై ఉంటాయి. అంటే ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎంటైర్ ట్రీ ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద సీడ్ ఆఫ్ దట్ ట్రీ. అంతే కదా? ఆ విత్తనం ఎక్కడ ఉంటుంది? పండులో ఉంటుంది. పండు ఎక్కడ ఉంటుంది? చెట్టులో ఉంటుంది. అంటే చెట్టు యొక్క ప్రణాళిక, చెట్టు దాని భాగాలు అన్నీ కూడా పండులో ఉన్న విత్తనంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? అది భౌతికంగా ఉండవు. మనకి మొన్న ఈ మధ్య ఏదో సినిమా కూడా చూశాను, పాతదే అది, త్రివిక్రమ్ మూవీ, కలేజా అని. అందులో అంటాడు, స్వామి మీకు అక్కడ గింజే కనపడుతోంది, నాకు ఆ గింజలో చెట్టు కనపడుతోంది అంటాడు. అంటే మనిషిలో దేవుడు కనపడటానికి ఒక కంపారిజన్ గా ఆ డైలాగును రాయటం జరిగిందనమాట. అయితే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పదార్థంలో ఉండవు, నాట్ ఇన్ ద మ్యాటర్. కానీ కాలం యొక్క కొలతల్లో ఉంటాయి, పొటెన్షియల్ రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ విత్తనాన్ని నాటటం జరిగిందో, సరైన వాతావరణ పరిస్థితులు దానికి ఎప్పుడైతే వచ్చినప్పుడు ఆ విత్తనంలో ఉన్నటువంటి అంకుర శక్తి ఆ విత్తనాన్ని మొలకెంపజేస్తుంది. ఎక్కడుంది అప్పటి వరకు? పొటెన్షియల్ గా అదే విత్తనంలో ఆ శక్తి ఉంటుంది. దానికి తగిన నీరు, భూమి, వాతావరణం అన్ని కలిసి వచ్చినప్పుడు ఆ విత్తనం మొలకెత్తడం ఎలా జరుగుతుందో, మనం ఆ విత్తనంలో భాగమై ఉన్నప్పుడు ఆ విత్తనంలో ఉన్నటువంటి ప్రతి అణువుని కూడా అవి ప్రభావితం చేస్తాయి. దీన్ని బట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విశ్వంలోని విత్తనంగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనం పుట్టడం జరిగిందో ఎంటైర్ విశ్వానికి సంబంధించినటువంటిది అంతా కూడా మనలో ఉంటుంది. అంటే ఈ విశ్వం అనేటటువంటి ఒక వృక్షానికి ఉన్నటువంటి సూర్యమండలం అనేటటువంటి ఒక పండులో ఉన్నటువంటి గింజలో ఎలాగైతే విశ్వ ప్రణాళిక ఉంటుందో, అలాగే అందులో ఉన్నటువంటి భాగమైనటువంటి మనలో కూడా అదంతా ఉంటుంది. కాబట్టే ప్రతి జీవిలో కూడా సమస్త శక్తులు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి కేంద్రాలు మనలో కూడా ఉంటాయి అనేటటువంటిది సత్యంగా మన పెద్దలు గుర్తించారు. గుర్తించి ఏం చేశారు? మనలో ఉన్నటువంటి 7 కేంద్రాల గురించి చెప్తారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, మరి తర్వాత అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, దానిపైనటువంటి సహస్రారం, షట్చక్రాలు ప్లస్ దానిపైనటువంటి 7వ కేంద్రమైనటువంటి సహస్రారం. ఈ 7 కేంద్రాలకి మన సూర్యమండలంలో ఉన్నటువంటి 7 గ్రహాలకి మధ్య ఉన్నటువంటి కొరిలేషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కేంద్రాలు ఈ కేంద్రాలకి కరస్పాండెన్స్ గా పనిచేస్తూ ఉంటాయి. మరి నవగ్రహాలు అన్నారు కదండి, రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలుగా మనకి చెప్తారనమాట. నేను మామూలుగా వేరే ఒక పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లో నాకు ఒక చక్కటి విషయం రాశారనమాట. త్రైత సిద్ధాంత భగవద్గీత అని ఒక ఆయన రాశారనమాట. దాంట్లో చెప్తారనమాట, మన శరీరం అనేటటువంటిది అంతా కూడా 2గా విభజించి ఉంటుంది. 2 కాళ్ళు, 2 చేతులు, 2 ముక్కు రంధ్రాలు, 2 కళ్ళు, 2 చెవులు, మరి అలాగే మన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీస్ 2, మరి మన మెదడు 2 భాగాలుగా ఉంటుంది. ఇట్లా 2గా విడదీసుకుంటూ వెళ్ళిన విధానంగానే
రోజు కూడా 2 రకాలుగా ఉంటుంది, డే అండ్ నైట్ గా. అహోరాత్రే, పార్శ్వే, కుడి ఎడమలు. అలాగే మన కర్మ కూడా 2 భాగాలుగా ఉంటుంది అని చెబుతూ, ఈ కర్మని పాలించేటటువంటి గ్రహాలలో కూడా 2 భాగాలుగా ఉంటాయి. ఈ 2 భాగాలలో కూడా ఈ గ్రహాలకి 7 దినాలు 7 డేస్ కేటాయించిన తర్వాత మరి ప్రతిరోజు కూడా రాహుకాలం అనేటటువంటిది ఉంటుంది, రోజు 1 గంటన్నర. ఈ 7 రోజులు గంటన్నర చొప్పున గనక రాహుకాలాన్ని తీసుకుంటే 7 రోజులకి కూడా అది కూడా ఒక 12 గంటలు 10:30 గంటల టైం వస్తుంది. ఈ విధంగా 9 గ్రహాలకి కాలాన్ని కేటాయించడం అనేటటువంటిది జరిగింది అని రాశారు ఆయన. నాకు చాలా అద్భుతం అనిపించింది, చాలా బాగా నచ్చింది అది. దట్ ఈస్ ట్రూ. మరి గ్రహాలు 9 అంటారు, మనకున్నవి 7 రోజులే అని అంటే మిగిలిన 7 రోజుల్లో కూడా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రాహుకేతులకు సంబంధించినటువంటి కాలం ఉంటుంది. అందుకే రాహుకాలం అనేటటువంటిది ప్రతిరోజు ఉంటుంది. దీన్ని కంపేర్ చేస్తే సరిపోతుంది అని చెప్పారు. చూడండి ఎన్ని విషయాలు మనకు పెద్దలు అందించారో. మనకి అర్థం చేసుకోవటానికి దాన్ని మనం డైల్యూట్ చేసుకోవాలి. దాని గురించి బాగా తర్కం మన మనసులో దానికి సంబంధించిన ప్రశ్నలు వేసుకొని దానికి సంబంధించినటువంటి సమాధానాల కోసం వెతికితే మనకు దొరుకుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఈ కరస్పాండెన్స్ గనక మనం తెలుసుకుంటే, చెట్టుకి మనకి మధ్య ఉన్నది, అలాగే సౌర వ్యవస్థను ఒక విత్తనం అని గుర్తుంచుకుంటే, గ్రహాలు వాటికి సంబంధించినటువంటి ఒక రకరకాలైనటువంటి ప్రజ్ఞలు, మనలో మనస్సు ఉంది, శక్తి ఉంది, తెలివితేటలున్నాయి, మరి ఈ విషయాలన్నీ ఏర్పాటు చేసుకునే శక్తి ఉంది, జడ్జిమెంటల్ పవర్ ఉంది, మరి ఇంకొకళ్ళని ప్రేమించే శక్తి ఉంది, ఎక్స్పీరియన్స్ చేసే పవర్ ఉంది. ఇవన్నీ మనలో ఉన్నాయా? వాటికి కరస్పాండెన్స్ గానే మనకి కేంద్రాలు ఉంటాయి. చంద్రుడిని మనస్సుగా చెప్పారు, కుజుడు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలుగా చెప్పారు, బుధుడు అంటే తెలివితేటలుగా చెప్పారు, గురుడు అంటే విచక్షణ నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా మనకి చెప్పారు, శుక్రుడు అంటే ప్రేమ అనుభూతి వీటన్నిటికి సంబంధించినటువంటివి, శనేశ్వరుడు అంటే క్రమశిక్షణ గురించి చెప్పారు, మరి సూర్యుడు నేను అనేటటువంటి ప్రజ్ఞ. అంటే ఇవన్నీ పని చేయాలి అంటే ఈ నేను అనేటటువంటి స్వయం ప్రకాశమైనటువంటి ప్రజ్ఞ ఎప్పుడైతే శరీరంలోకి దిగుతుందో ఈ శక్తులన్నీ పనిచేస్తాయి. ఎప్పుడైతే ఆ ప్రజ్ఞ శరీరంలోంచి వెళ్ళిపోతుందో ఈ శక్తులు ఏమీ పనిచేయవు, నిర్వీర్యం అయిపోతుంది. శరీరం అంతా శవం, అప్పటి వరకు ఉన్న శవం అయిపోతుంది. అందుకే మన వాళ్ళు ఇవన్నీ చెప్పారు. అంటే వీటిని ఒక ఎస్ట్రలాజికల్ లాంగ్వేజ్ అన్నమాట. కాబట్టి మనం అందులో భాగమై ఉన్నాం కాబట్టి అవన్నిటి యొక్క శక్తులు మనలో కరస్పాండెన్స్ ప్లేసెస్ మనకు ఉన్నాయి కాబట్టి వీటికి వాటికి కొరిలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇది అందరిలో ఒకే రకంగా పనిచేయవు. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేవి ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి, ఆ వ్యక్తి యాటిట్యూడ్ని బట్టి, ఆ వ్యక్తి పనిచేసేటటువంటి విధానాన్ని బట్టి, ఆలోచన సరళిని బట్టి, ప్రవర్తనా విధానాన్ని బట్టి వీటన్నిటికీ కారణమయ్యి ఆయా శక్తులు రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఒకే తల్లి కడుపున 2 కవలలు కొన్ని సెకండ్ల తేడాలో పుట్టిన వాళ్ళిద్దరు జాతకాలు మామూలుగా చార్ట్లు వేసి చూసిన సేమ్ గా ఉన్నా కూడా వారి స్వభావాల్లో తేడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో ఒకే ఉద్యోగం చేయాలి, ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇలా జరగాలి కదా. జాతకం కనుక సేమ్ యాజ్ టీజ్ గా కనుక జరిగినట్లయితే అలా జరగట్లేదుగా. కారణం ఏంటి? మరి జాతక చక్రం ఒకే రకంగా ఉంటుందిగా. 2 సెకండ్లలోనో 5 సెకండ్లలోనో మొత్తం ప్లానెటరీ కాంబినేషన్ ఏం మారిపోదుగా. బట్ ఇట్ ఈస్ ద సేమ్ చార్ట్, బట్ లైఫ్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకు జరుగుతుందంటే మనిషి స్వభావాన్ని బట్టి జరుగుతుంది, అతను చేసుకున్న కర్మని బట్టి జరుగుతుంది, అతనికి ప్రకృతితో ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అనే దాన్ని బట్టి ఉంటుంది, యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. ఇన్ని రీజన్స్ ఉంటాయి వాటికి వెనకాల. ఇవన్నీ మనకు ఎలా ఉంటాయంటే అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఏం చేస్తామంటే ఇవన్నీ ట్రాష్ అని కొట్టేస్తూ వెళ్ళిపోతూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ కరస్పాండెన్స్ ని మనం అర్థం చేసుకున్నప్పుడే మనకి వాటిలో ఉన్నటువంటి సీక్రెసీ అనేది తెలుస్తుంది. మనసుకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఆయన. మనసు అంటే చంద్రుడు అని చెప్పుకున్నాం, అది ఏ రోజు స్టేబుల్ గా ఉండదు, అంతే కదా. చంద్రుడు ఎంత స్పీడ్గా తిరుగుతుంటాడండి భూమి చుట్టూతా? 30 రోజుల్లో తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. మరి భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 360 రోజులు పడుతుంది, 365 రోజులు. అసలు ఈ డిగ్రీస్ చాలా డివిజన్స్ ఉన్నాయండి. నక్షత్రాలు అంటే డివిజన్ ఆఫ్ స్పేస్. 360 డిగ్రీల్ని 27 నక్షత్ర భాగాలుగా విభజించారు, 12 రాసులుగా విభజించారు. మన సుపర్ణ సూక్తం అయితే 720 భాగాల గురించి చెప్తుంది.
360 అంటే 360 పగళ్ళు 360 రాత్రులు 700 భాగాలు చేసి చెప్తుంది సుపర్ణ సూక్తంలో. అంటే ఎంత డీపర్ గా వెళ్ళారో చూడండి. రకరకాలుగా మనకి ఈ విషయాన్ని అందించారు. ఎందుకంటే ఇన్ని రకాలుగా అందుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడం కోసం. మామూలుగా మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం వెయిట్ చేయలేం. ఇమ్మీడియట్లీగా మనం అది చేయాలి. అవ్వకపోతే మనకు ఒక ఎమోషన్ వచ్చేస్తుంది. ఎమోషన్ అంటే ఏంటంటే అదే చెప్తారనమాట. అంటే దెర్ ఈజ్ ఎ క్రాస్ కనెక్షన్ ఆర్ కనెక్షన్ బిట్వీన్ మార్స్ అండ్ మూన్. నీ మనస్సుకి నీలో ఉన్న శక్తికి మధ్యలో ఒక హ్యాండ్ షేక్. ఆ హ్యాండ్ షేక్ జరిగినప్పుడు భావోద్వేగం అనేటటువంటిది, ఎమోషన్ అనేటటువంటిది వస్తుంది. ఇఫ్ దట్ హ్యాండ్ షేక్ ఈజ్ నాట్ ఇన్ ఎ రైట్ వే, దేర్ ఆర్ ఎక్స్ప్లోజన్స్ అంటారు ఆయన. షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ ఇట్లాంటివి ఎందుకు వస్తూ ఉంటే మిస్అండర్స్టాండింగ్ అండి. మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుంది? వెన్ దెర్ ఇస్ నో అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ మిస్అండర్స్టాండింగ్. ఈ హ్యాండ్ షేక్ వాళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు అప్పుడు మెర్క్యూరీ వస్తాడట. వచ్చి మీరు గొడవ పడకండి, ఎందుకు గొడవ పడతారు, అవసరం ఉంది, మీరు ఈ శక్తిని, ఈ ఆలోచనని సరిగ్గా వాడుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటాడట. ఈ ముగ్గురిని కలిపేవాడు బృహస్పతి వస్తాడట, గురుడు. అది కాదురా నాయన, ఇలా చేసుకుంటారా, ఇలా ఉంటుంది అని చెప్తాడట. అప్పుడు ఆయన వచ్చి వీటిని చక్కగా అరేంజ్ చేస్తాడట. పవర్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేటటువంటిది ఒకటి జరుగుతుంది. ఆ బృహస్పతిని మనం గణపతిగా మనం పూజ చేస్తాం, కొలుస్తారు. పవర్ ఆఫ్ అరేంజ్మెంట్. ఎందుకు గణపతిని మనం పూజ చేస్తామంటే మనం పూజ చేసుకోవడానికి కావాల్సిన థింగ్స్ అన్నిటిని మనం అరేంజ్ చేసుకోవాలి కాబట్టి. వెన్ దట్ అరేంజ్మెంట్ ఈజ్ ఇన్ రైట్ ఆర్డర్, థింగ్స్ విల్ గో ఇన్ రైట్ ఆర్డర్. అదర్వైజ్ ఇట్ విల్ బి డిజార్డర్. డిజార్డర్ ఉన్నప్పుడే డిసీజ్ వస్తుంది. సో ఇంత మనం అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి శక్తులు, ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు, ఆ ప్రణాళికలో భాగమై మనం ఎలా వచ్చామన్నది మనకు తెలియాలి అంటే ప్రపంచంలో తిరుగుతున్నటువంటి మనస్సు అంతఃప్రపంచంలోకి ప్రవేశించాలి. ప్రపంచంలోకి ప్రవేశించాలి అంటే మనం మనకున్నటువంటి రకరకాలైనటువంటి బంధాలలో ఇరుక్కొని ఉన్నా కూడా బయటపడటానికి ప్రయత్నం చేస్తూ, ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ, వాటికి ఇచ్చినటువంటి విషయాలు మనం అనుభవిస్తూ అప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం అంతఃప్రపంచంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం అనేటటువంటిది మొదలవుతుంది. అందుకే యమనియమ, ఆసన, ప్రాణాయామ, ధారణా, ధ్యాన సమాధులు అనేటటువంటి పతంజలి మహర్షి ఇచ్చినటువంటి అష్టాంగ యోగము, భగవద్గీతలో చెప్పినటువంటి ఈ ధ్యాన యోగంలో ఇచ్చినటువంటి ధ్యానం ఎలా చేసుకోవాలి, దానికి ముందు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సాధనలు మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడే అది మనకి జరుగుతుంది. అంటే పతంజలి యోగ సూత్రాలు కానీ, భగవద్గీత కానీ కాంప్లిమెంటరీ, ఒకదానికొకటి అట్లా కాంప్లిమెంట్ చేసుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే ఈ రెండు కలిపి జమిలిగా చదువుకోవాలని చెప్తారు. అదండి, ఇది కొంత నాకు అర్థమైనంత దాంట్లో చాలా కొంత వివరంగా మీకు చెప్పగలిగాను అని నాకు అనిపిస్తోంది. సో కాబట్టి మామూలుగా మనుషుల మీద చేసినటువంటి ఒక 10,000 మంది మీద చేసినటువంటి ఒకనొక రీసెర్చ్ని కోట్ల మంది మీద రుద్దడానికి, ఈ సృష్టి అనేటటువంటి విశ్వ ప్రణాళికలో భాగంగా పనిచేస్తున్నటువంటి సూర్యమండలంలో ఉన్నటువంటి ఒకనొక భూమి మీద మనుషుల మీద పనిచేస్తున్నటువంటి ఈ గ్రహ కేంద్రాలు, వాటి శక్తులు మనలో ఎలా పనిచేస్తున్నాయి దానికి చాలా తేడా ఉంది. ఆ కొరిలేషన్ మనకు తెలిసినప్పుడు తెలుస్తుంది. ఈ కరస్పాండెన్స్లన్నీ గనక మనం అర్థం చేసుకున్నప్పుడు మామూలుగా మనం బాగా వివరాలు మనకు తెలుస్తాయని ఎందుకంటున్నానంటే, మామూలుగా మనం భగవద్గీత చదువుకున్నప్పుడు భగవద్గీతలో చెప్పబడినటువంటి అతి ముఖ్యమైనటువంటి రహస్యాల్లో ఒక విషయం ఏంటో అంటే, మనల్ని బయట ఎక్కడో ఏదో మనం సాధించాలి, ఏదో పొందాలి అనేటటువంటి భావం నుంచి లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీ ఆత్మతత్వంతో నీకు పరిచయం చేసి నువ్వెవరో నీకు తెలియజేసేటటువంటి సాధనని అందించేటటువంటిది మనకి భగవద్గీత. సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే, ఇప్పుడు కొంతమంది తామంటే తమ శక్తి సామర్థ్యాలే అనుకుంటారు. కొంతమంది వాళ్ళ తెలివితేటలే తామనుకుంటారు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఒక చక్కటి విచక్షణ జ్ఞానం, లేదంటే జడ్జిమెంటల్ పవర్స్ ఉంటాయి చూసారా, అదే అనుకుంటారు. జడ్జిమెంట్స్ అంటే మంచివి కావచ్చు, విమర్శమైనా కావచ్చు. దట్స్ ఐఎమ్ ఏ గ్రేట్ అనలైజర్ ఇట్లా అనుకుంటారు.
కొంతమంది నేను అంటే వాళ్ళు పంచేటటువంటి ప్రేమ లేదంటే అనుభూతి ఇలా రకరకాలుగా భావిస్తారు. కొంతమందికి డిసిప్లిన్ అంటే వాళ్ళు డిసిప్లిన్. అవతల వాళ్ళు ఎలా బాధపడుతున్నా సరే దే ఫీల్ దే ఆర్ కరెక్ట్. భగవద్గీత ఏం చేస్తుందంటే అవన్నీ సరేరా, అసలు నువ్వెవరు అంటుంది. అది తెలుసుకోవాలి కదా మనం. ఆ నువ్వెవరో తెలియాలంటే వీటన్నిటినీ బద్దలు కొట్టుకొని ఆ లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ నీ చుట్టూ ఉన్నటువంటి పొరలు. మనం ఏవైతే ఇది నాది అది నాది అని అనుకుంటూ మన చుట్టూ మనం అనేక రకాలైనటువంటి పొరలు ఏర్పాటు చేసుకొని ఆ పొరల మధ్యలో కూర్చుండిపోయాం మనం వీఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ద లేయర్స్ బట్ యు ఆర్ ఇన్ ద కోర్. ఆ లోపల ఉన్న నిన్ను నువ్వు తెలుసుకోవటానికి అక్కడికి నిన్ను తీసుకెళ్తుంది భగవద్గీత. అందుకు మనం భగవద్గీత చదువుకోవాలి. మనం చెప్పుకున్నాం ఎలా కూర్చోవాలా, మంచిగా శుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి. మరి ఇవన్నీ స్థిరమాసనం ఆత్మనః అని అన్నాడు ఆయన. అక్కడ ఎందుకన్నాడు ఆ మాట? నీ ఆసనం నీవు స్థిరంగా మనసులో నువ్వు నీ ఆత్మలో ఉండటమే. స్థిరత్వం అనేటటువంటిది శరీరానికి సంబంధించింది కాదు, సుఖం అనేటటువంటిది శరీరానికి సంబంధించింది కాదు. మనం శరీరానికి సంబంధించింది అనుకుంటున్నాం. ఈ సుఖం అనేటటువంటిది ఏదైతే ఉందో, స్థిరత్వం అనేటటువంటిది ఏదైతే ఉందో అది నీకు సంబంధించింది, నీ శరీరానికి సంబంధించింది కాదు. నువ్వు స్థిరంగా ఉంటే నీ శరీరం కూడా స్థిరంగానే ఉంటుంది అని చెప్తుంది మనకి. అష్టాంగ యోగ మార్గంలో చెప్పిందైనటువంటి ఆసనం కూడా మనోనియమానికి సంబంధించిందే గాని దేహానికి సంబంధించింది కాదు. దేహానికి సంబంధించినటువంటి ఈ ఆసనాలన్నీ యమంలోనే వెళ్ళిపోతాయి. యమం అనేటటువంటిది శరీరానికి సంబంధించింది అయితే నియమం అనేటటువంటిది మనస్సుకు సంబంధించింది అని చెప్తారు. కానీ మనకి స్థిర సుఖమాసనం అనగానే మీరు ఏ పుస్తకాలు చదివినా కూడా నువ్వు ఇట్లాంటి స్థిరంగా కదలకుండా ఉండేటటువంటి పీట మీద కూర్చోవాలి అని చెప్తారు. కదలకుండా ఉండే పీట మీద కూర్చున్నా సరే నీ మనసులో స్థిరత్వం లేనప్పుడు నీ మనసు ధ్యాన స్థితికి వెళ్ళదు. అది అండర్లైన్ చేసుకోవాలి, సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి విషయం. అంటే మరి ఎక్కడ అంటే నీ హృదయంలో మనసు నిలుపుకో, అక్కడ. అది కూడా మనం చెప్పుకున్నాం. దానివల్ల చిత్తం ఎమింపబడుతుంది అని మనం చెప్పుకున్నాం. అప్పుడు నువ్వు ఆత్మలో స్థిరంగా కూర్చోవడానికి కావాల్సినటువంటి స్థితి నీకు ఏర్పడుతుంది. దానికి మనం అలా చెప్పుకుంటూ కూర్చున్న తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం గురించి మనకి క్లియర్ గా చెప్తున్నాడు. దానికి నువ్వు ఎలా కూర్చోవాలో చెప్తున్నాడు మనకి. ఎలా కూర్చోవాలండి? సమం కాయం శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిరః. అంటే నీ శరీరం, నీ వెన్నుముక, నీ మెడ, తల అన్నీ కూడా ఒక సరళ రేఖలో ఉండేటట్లుగా కూర్చోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో కూడా నిలువుగా ఉండి నడవగలిగిన వాడు మనిషి ఒక్కడే. చెట్లు కూడా నిలువుగా ఉంటాయి కానీ అవి నడవలేవు. నిలువుగా ఉండి నడవగలిగేవాడు మనిషి ఒక్కడే. అంటే ఊర్ధ్వంగా ఉండగలిగిన వాడు. మిగిలినవన్నీ హారిజాంటల్గా. ఆల్ యానిమల్స్ కి స్పైన్ హారిజాంటల్ గా ఉంటుంది కానీ మనిషికి వర్టికల్ గా ఉంటుంది. అందుకని అలా కూర్చోవాలి, బిగింపు లేకుండా కూర్చోవాలట. మామూలుగా ఇప్పుడు నేను ఇలా కూర్చోవాలి, కదలకుండా కూర్చోవాలి అనే ఆలోచనలో కూర్చున్నాం అనుకోండి, మన మనస్సుతోటి మనం ఒక బిగింపు ఉంది. ఎప్పుడైతే నీ మైండ్, నీ చిత్తం అని అనుకున్నాం కదా, అది స్థిరంగా ఉంటే దేహం కూడా స్థిరంగా ఉంటుందట. మనం ఈ ప్రయత్నం చేయాలి. ఎలా ఉంటుంది సార్ అని మనం మాట్లాడతాం. ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. ఇది చాలా మంచి రుచికరమైనటువంటి స్వీట్ అన్నా అనుకుందా. ఎలా రుచిగా ఉంటుంది సార్ అంటే తిన్నవాడు చెప్తాడు, తినని వాడికి ఎట్లా తెలుస్తుంది? తింటే తెలుస్తుంది. ఎలా ఉంటుంది సార్? స్థిరమైనటువంటి చిత్తం ఉన్నప్పుడు దేహం స్థిరంగా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎంత సాధన చేసి ఆ స్థితిలో ఉండి ఆ వాక్యం చెప్పారో మనం కూడా ఆ సాధన చేస్తే మనకు తెలుస్తుంది. సాధన చేయకపోతే మనకు తెలియదు. పుస్తకాల్లో చెప్పిన విషయాలు అనుభూతిలోకి రావాలంటే ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకపోతే అవి కేవలం ఊరికే మనం పురాణ కాలక్షేపం లాగానే ఉండిపోతుంది. అలా ఆచరణలోకి పెట్టిన వాళ్ళు ఇచ్చినటువంటి విషయం. అప్పుడేమనుంటున్నాడు? సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాశ్చ నవలోకయన్. నాసికాగ్రం చూడమంటున్నాడండి. ఇక్కడ ఒక పెద్ద చర్చ నడుస్తుంటుంది. నాసికాగ్రం అంటే ఏమిటి? అంతే కదా. ముక్కు చివరి చూడమన్నాడు అని చెప్తారు. ముక్కు చివరి చూడమంటే మనం ఈ ముక్కు చివర, ముక్కు పైన నాసిక అగ్రం అన్నాడు. ఎక్కడ అగ్రం అంటే ఏమిటి అన్నది ఒక పెద్ద చర్చే కదా మనకి. నాసికాగ్రం నాసికాగ్రం అంటే భ్రూమధ్యం అని చెప్తారు. ఎందుకంటే
ఇంకొక సందర్భంలో కూడా భ్రూమధ్యంలో నీ దృష్టి పెట్టు అని చెప్తాడు ఇదే భగవద్గీతలో. నాసికాగ్రం అంటే భ్రూమధ్యం కిందనే చూడాలి. ఎలా చూడాలండి? కళ్ళు మూసుకోమంటున్నాడు కదండి. కళ్ళు మూసుకుంటే ఎలా చూస్తామండి? లేదంటే ఇలా 2 కళ్ళు మెల్ల కళ్ళులాగా పెట్టి చూడాలంటే అలా చూడకూడదు. అలా చూస్తే తలనొప్పి వస్తుంది. మరి ఎలా చూడాలి? మనస్సుతో చూడాలి. అండర్లైన్. నాసికాగ్రం అంటే భ్రూమధ్యము. భ్రూమధ్యంలో మనస్సుతో చూడాలి. కళ్ళతో చూస్తే తలకాయ నొప్పి వస్తుంది. కాబట్టి మనస్సుతో చూడాలి. కళ్ళు ప్రశాంతంగా మూసుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు శుచోదేశే ప్రతిష్టాప్య అన్నాడు కదా. చక్కగా ప్రదేశంలో కూర్చొని నీ శరీరము అంటే చక్కటి శుచి అయిన భావాలు కలిగి ఉండటమే స్థిరం శుచి అయిన ప్రదేశం. ఆసనం ఎత్తుగా గాని పల్లంగా గాని ఉండకుండా ఉండటం అంటే ఏమనుకున్నాం మనం? భావాలు హెచ్చు తగ్గులు లేకుండా ఉండటం. ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం, మళ్ళీ రిపిటేషన్ వద్దు. సో ఆ స్థితిలో మనం కూర్చొని మెల్లిగా కన్నులు మూసుకుని మనస్సుతో భ్రూమధ్యాన్ని చూస్తూ నా యందు చిత్తమును నిలుపుము అన్నాడు. అటు ఇటు చూడకుండా నన్ను చూడు అన్నాడు. నన్ను చూడంటే ఈ చెప్పిన కృష్ణుని చూడమనే అర్థం. దానికి గురువుగారు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక గురువుగారట శిష్యుడికి సంధ్యావందనం చేయటం నేర్పుతూ మధ్యలో ఆయన అన్నట్ట ముక్కు పట్టుకో అన్నట్ట. అనగానే ఈ శిష్యుడు గురువుగారి ముక్కు పట్టుకున్నట్ట. నా యందు అంటే కృష్ణుడు యందు కాదు, నీలో ఉన్న నేను యందు అని గుర్తుపెట్టుకోవాలి. మనందరిలో నేను అని అంటున్నాం కదా. నేను 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 రోజుకి ఎన్నిసార్లు అంటాం? కొన్ని లక్షల నేనులు ఉంటాయి మనలో, మనం అనుకునే నేనులు. అవన్నీ కూడా దూది పింజల్ లాంటివి. అసలైన నేను ఒక్కటే ఉంటుంది. ఆ నేను ఏదో చాలా చెప్పుకున్నాం మనం. అందులో ఆ నేనులో నీ చిత్తాన్ని ఉంచు అని చెప్పాడనమాట. ఇప్పుడు అర్థం చేసుకోవాలండి, మనం చేస్తున్నటువంటి ఈ ధ్యానం అనేటటువంటి పేరులో ఎన్ని రకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నామో. నిజంగా భగవద్గీతలో కానీ పతంజలి యోగ సూత్రాల్లో కానీ చెప్పినటువంటి అసలైన ధ్యానం అంటే ఏంటో మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అసలైన నేను దగ్గరికి మనల్ని తీసుకెళ్తున్నాడు. ఆ అసలైన నేను దగ్గరికి మన ప్రయాణం ఎప్పుడైతే కొనసాగుతూ ఉందో మిగిలినవన్నీ కూడా ఉంటాయి, అట్లా పడి ఉంటాయి అంతే. దానికి మనం ఇది ఆత్మ సంయమ యోగము అంటే అన్ని నిలువుగా చక్కగా ప్రశాంతంగా కూర్చోవాలి. నెట్ట నిలువుగా నీలుక్కుపోయినట్టు కూర్చోకూడదు. ఒక ఈజ్ ఉండాలి కూర్చున్నప్పుడు. శరీరంలో తల నుంచి పాదం వరకు మనం కూర్చున్నప్పుడు ఎక్కడా బిగింపు లేకుండా కూర్చోవాలి. ఒకసారి ప్రయాణం చేయాలి మనం. ఎక్కడైనా బిగుతుగా నేను కూర్చున్నానా అంటే నా మైండ్ అక్కడ దాని మీద ఏమన్నా ఆగటానికి అవకాశం ఉంటుందా అంటే అది డైవర్షన్ లేకుండా అలా కూర్చొని ఒకసారి పైనుంచి కింద దాకా మనం ప్రయాణం చేసి ఆపాదమస్తకం అంటాం కదా, అలా చూసుకొని ఎక్కడా బిగుతు లేకుండా కూర్చొని ప్రశాంతంగా వెన్నుముకని సోఫాలో కూర్చున్నా సరే నిలువుగా నిటారుగా కూర్చోవచ్చండి. మామూలుగా ఏం చేస్తారంటే కొంచెం కింద కూర్చునే వాళ్ళు బాసిపెట్టలు వేసుకొని కూర్చుంటారు. ఏదైనా ఒక చిన్న పిల్లో లాంటిది, ఒక దిండు లాంటిది ఎత్తుగా వేసుకొని దాని మీద కూర్చోవచ్చు. అప్పుడు కాళ్ళకి మనం ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉన్నాయి, మనకి దొరుకుతాయి. చక్కటి పిల్లోస్ కూడా దొరుకుతాయి. అలా కూర్చొని మీరు ఎలా శ్వాస పీలుస్తున్నారో ఆ శ్వాసను అలా గమనిస్తూ మెల్లగా శ్వాస పీలుస్తూ దీర్ఘంగా శ్వాస పీలుస్తూ బిగింపు లేకుండా చూసుకుంటూ అలా శ్వాసను వదులుతూ శ్వాసను పీలుస్తూ మనం అలా గమనించుకుంటూ మనకు మెల్లిగా మనం ఆ శ్వాస మీద గనక మన మనస్సుని లగ్నం చేసుకుంటూ లోపలికి గనక మనం ప్రయాణం చేయగలిగితే అక్కడ మనకి జరుగుతున్నటువంటి స్పందనం తెలుస్తుంది. గట్టిగా 3 సార్లు గాలి పీల్చి వదిలితే మన హృదయం దగ్గర ఒక లబ్డబ్ అనే ఒక చిన్న శబ్దం మనకు వినపడుతుంది. అది గుండె శబ్దము కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది. అది నిజమైనటువంటి స్పందన. ఆ స్పందనలోకి మనం ప్రవేశించగలగాలి. ఆ స్పందనలోకి మనం ప్రవేశించగలిగితే అక్కడి నుంచి మనకు వేరే కొన్ని దారులు మెల్లిగా తెలుస్తాయి. సో మన సాధన అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా ముందుకు వెళ్తున్న సాధన మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం గ్రహాలు వాటి యొక్క కరస్పాండెన్స్ తో మన శరీరంతో. ఈ ధ్యానంలో ఈ కరస్పాండెన్స్ కూడా కొంతమంది చేసుకుంటారు. ఈ షట్చక్రాలతోటి మనలో ఉన్నటువంటి 7 గ్రహాలని ఆ కరస్పాండెన్స్ చేసుకుంటారు. మనం చెప్పుకున్నటువంటి బృహస్పతి గురుగ్రహాన్ని పైన సహస్రారంలో, అలాగే సూర్యుడిని మరి భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రంలో, విశుద్ధిలో ఎవరండి? బుధుడు. అలాగే శుక్రగ్రహాన్ని ఒక చోట,
హృదయంలో అనుభూతి. ఆ తర్వాత ఇంకా కిందకి వెళ్తే మరి చంద్రుణ్ణి మణిపూరకంలో, కుజుడిని స్వాధిష్టానంలో, శనేశ్వరుని మూలాధారంలో, ఇలా రకరకాలుగా కరస్పాండెన్స్ చేసుకుంటారు. అంటే ఆ ప్రజ్ఞకి, ఈ కేంద్రానికి, ఆ గ్రహ ప్రజ్ఞకి మధ్య ఒక కమ్యూనికేషన్ అన్నమాట. అలాగే ఒక్కొక్క కేంద్రంలో కూడా ఒక ఓంకారం చెప్పుకుంటున్నాం, ఒకసారో 3 సార్లు ఓంకారం చెప్పుకుంటూ అలా కూర్చోవడం అన్నది ఒక ధ్యానం. అలా మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి ఒక లింక్ మెల్లిగా కట్ అయిపోయి అంత ప్రపంచంలోకి మనకి ఒక ప్రవేశం అనేటటువంటిది జరుగుతుంది. అలా ఒక డీప్ స్టేట్లోకి మనం వెళ్ళిపోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. అలా మనకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ ఔటర్ వరల్డ్ తోటి మనకు ఒక లింకప్ పోయిందో, బయట ఏదైనా శబ్దమైనా వినపడదు, కానీ లోపల కొన్ని శబ్దాలు వినపడటానికి అవకాశం ఉంటాయి అనేటటువంటిది అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయం. మనం ఆ స్థితికి వెళితే మనం దానికి చెప్పొచ్చు. నేను కూడా అందుకే నా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అలా చెప్పకుండా పెద్దలు చెప్పారని ఎందుకు చెప్తున్నానంటే, అది పెద్దలు చెప్పింది మనం విన్నాం కాబట్టి. అలా మనం లోపలికి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి భావాలకి ఏదైతే మూలమైనటువంటి నేను అనుందో ఆ ప్రజ్ఞలోకి మన మనసు వెళ్ళి కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అలా కొంతకాలం సాధన చేస్తూ 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 ఉన్నప్పుడు ఆ ప్రజ్ఞ మనకి అనుభూతిలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి మనకి మన స్వస్వరూపం అనండి, ఆత్మదర్శనం అనండి, ఇవన్నీ కూడా మనకి జరగటానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది మనకు భగవద్గీత అందిస్తూ ఉంటుంది. సో ఇంత మనం కరస్పాండెన్స్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ మనకు ముందుకు వెళ్తే దాంట్లో ఉన్నటువంటి వివరాలు మనకి ఇంకా ఇంకా అనుభూతిస్తూ ఉంటాయి. ఇది ధారణ రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే భూమధ్యంలో ఒక చక్కటి వెలుగు ధ్యానం చేస్తారు, ఒక జ్యోతిని ధ్యానం చేస్తారు, లేదంటే చక్కగా ఉదయిస్తున్న సూర్యుడిని ధ్యానం చేస్తారు, లేదంటే ఒక చక్కటి అందమైనటువంటి ప్రకృతి, ఒక చక్కటి సీన్, ఒక గ్రీన్ గా ఉన్నటువంటి ఒక పచ్చిక బయళ్ళు, దాని చుట్టూ ఉన్నటువంటి ఒక చక్కగా ఉన్నటువంటి ఒక అక్కడ చిన్న చిన్న వృక్షాలు, లేదంటే ఇలా చక్కటి రమణీయమైనటువంటి ఒక దృశ్యాన్ని కొంతమంది ధ్యానం చేస్తారు. ఎందుకు ధ్యానం చేస్తారు చెప్పుకున్నాం మనం. నీ మనసు అటువైపు వెళ్తుంది, లోపలికి వెళుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకొకటి చెప్పారండోయ్, ఇవన్నీ నీకన్నా వేరుగా ధ్యానం చేయకూడదు, అవన్నీ నీలో ఉన్నట్టుగానే ధ్యానం చేయాలి, లేదంటే ప్రజ్ఞ మళ్ళీ బయటకు వెళ్ళిపోతుందని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎన్నిసార్లు చేసినా మైండ్ నిలబట్టలేదండి అనే భావమే వస్తుంది. ఆ భావంలోకి వెళ్ళకూడదంటే ఇవన్నీ నీలోనే ఉన్నాయి, వీటన్నిటికీ నీలోనే ఉండటం కాదు, అవన్నీ నీతోనే తయారైనవి. కళ వచ్చిందండి, ఆ కళలో మనకు మనుషులు కనపడ్డారు, వాళ్ళందరూ దేంతో తయారు చేయబడ్డారు? నీ నుంచే తయారు చేయబడ్డారు, నీ ద్వారానే తయారు చేయబడ్డారు, నీ నుంచే తయారు చేయబడ్డారు. అలాగే నీలో కలిగే ప్రతి భావం, ప్రతి ఆలోచన, ప్రతి దృశ్యం ఏదైతే ఉందో వాటన్నిటికీ మూలం నువ్వే, నీ నుంచే అవన్నీ తయారైన అనుకున్నప్పుడు నీ ప్రజ్ఞ అక్కడే నిలవటానికి అవకాశం ఉంటుంది. అందుకే నా యందు చిత్తము నిలిపినవాడు నాతో యోగం చెందినవాడు అని కృష్ణుడు అన్నాడంటే, కృష్ణుడి మీద చిత్తం నిలపడం, కృష్ణుడి మీద అని కాదు. మళ్ళీ మనం బయటకు వెళ్ళిపోతాం, కృష్ణుడి మీద అని అనగానే కృష్ణుడు వేరు మనం వేరు అనే భావం వెళ్తుంది. అది కాదు ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటి భావం. నాతో అంటే నీలో ఉన్న నేను అనేటటువంటి భావాన్ని మనలో బలంగా మనం ఎప్పుడైతే మనం దాన్ని ఏర్పాటు చేసుకున్నామో మన సాధన, మన ధ్యానం మనలో జరుగుతాయి. కాబట్టి ఒకే ప్రదేశంలో ఒకే సమయానికి మనం గనక కూర్చొని ధ్యానం చేయటానికి గనక మనం కావాల్సిన విధంగా మనం అన్ని అమర్చుకొని మనం ఎప్పుడైతే మనం ముందు వెళ్ళామో అప్పుడు మనలో ఆ సమయానికి అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఆటోమేటిక్గా ధ్యానం అనేటటువంటిది ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు మనలో ధ్యానం జరుగుతుంది, మనం చెయ్యటం అనేది ఉండదు. ఆ స్థితి ఆ రోజంతా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలా అందరూ కూడా వారి వారి సాధనలలో ఆ స్థితికి వెళ్ళాలని, అటువంటి సాధన చేయాలని, అటువంటి అనుభూతి పొందాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.